హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చలి అయితే విపరీతంగా ఉందండి. ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపించాను. ఇల్లంతా కొంచెం కూల్గా ఉందన్నమాట. లేదంటే ఎంత హడావిడిగా వాళ్ళు లేవ్వట్లేదు. నేనేమోని వాళ్ళని లేపే కొద్దీ ఇంకా ఇంకా లేట్ చేసేస్తున్నారు పాపం, చలికి లెగలేక. అయితే ఈ వీడియోస్ పెట్టమని విష్ లింక్ వాళ్ళు చెప్పారండి. 9 వీడియోస్ పెట్టమన్నారు కాస్మెటిక్స్ మీద. అయితే తీరా నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, నో రిటర్న్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను చూడలేదు. నో రిటర్న్స్ అని ఆప్షను యాక్చువల్గా అయితే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా కాస్మెటిక్స్ మీద, బ్యూటీస్ వాటి మీద నో రిటర్న్స్ ఉంటాయంట. అసలు నేను చూడలేదండి. గుడ్డిగా బుక్ చేశాను. ఇవి 9 రివ్యూస్ ఇస్తే చెక్ చేసి 3000 ఇస్తాను అని చెప్పారనమాట. సర్లే 3000 కదా, వస్తుంది కదా, ఎంతో కొంత అన్నట్టు బుక్ చేశాను. వీటన్నిటికీ నాకు ఎంత అయిందో తెలుసా? 2500 అయింది. మనం రిటర్న్ పెట్టేస్తాం కదా, వాళ్ళు ఇస్తే 3000 వస్తుంది. పోనీ లేదు, వాళ్ళు ఏమైనా ఫేక్ కానీ అవ్వటం వల్ల ఏమైనా పోతే పోయినలే, ఇంకా మనకి హార్డ్ వర్క్ ఒకటే పోయిందిలే అనుకోవచ్చు అనుకున్నాను. బుక్ చేశానండి. బుక్ చేసిన తర్వాత నో రిటర్న్స్ అని ఆప్షన్ ఉంది అక్కడ. చాలా బాగా అనిపించింది. అమ్మో, నేను అసలు మామూలుగానే కాజల్ కానీ ఏదైనా కూడా ఏదో ఇంట్లో ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకుంటాను తప్ప ఇప్పటి వరకు ఏ కాస్మెటిక్స్ కూడా కొనలేదు, ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప. అలాంటిది ఇన్ని కొనేసరికి భయం వేసింది, బాధ అనిపించింది. 2500 అంటే అంత తక్కువ కాదు కదండి, చాలా పెద్ద అమౌంట్ కదా. సరే, ఇంకా వీడియోస్ పెట్టమన్నారు కదా, వాళ్ళు ఏమైనా 3000 ఇస్తే కనీసం ఈ 2500 పెట్టుబడి కోసం పోయినా 500 ఉంటాయి కదా అని అనుకున్నాను. బుక్ చేసి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. ఖచ్చితంగా డబ్బులు వస్తే మీతో షేర్ చేస్తాను. ఇది విష్ లింక్లో ఇస్తారా అంటే అప్పుడప్పుడు రివార్డ్స్ లాగా చెప్తారనమాట, ఇది చేయండి మేము ఇది ఇస్తాము అని. సో ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్, మరి నాకు ఇప్పటివరకు అయితే రాలేదు. ఇదివరకైతే వేరే వచ్చినాయి, ఒక 500 ఇస్తాను, 200 ఇస్తాను అనేవాళ్ళు. సో అవి చేస్తే వచ్చేసినాయిలేండి. కానీ ఇది పెద్ద అమౌంట్ కదా, కొంచెం నాకు డౌట్గా ఉంది. కానీ 2 మంత్స్ తర్వాత వస్తుంది, వెంటనే రాదు. ఈ నెల చేసామనుకోండి, ఇంకొక 2 మంత్స్ తర్వాత వస్తుంది అనమాట. ఇంకా ఎంత దారుణంగా ఉందంటే ఇన్స్టాగ్రామ్ అనేది, దారుణం అని కాదులే కానీ ప్రతి ఒక్కరూ ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదండి. ఇది కొంచెం ఎక్కువ మంది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు, అమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోతారు కదా, ఆ టైప్ అయిపోతుంది అనమాట. అందుకనే ఉన్న టైంలో కొంచెం ఎక్కువ సేల్ చేద్దామని చెప్పేసి బిజీగా ఉండటం వల్ల పెట్టలేదు. నిన్న ఒక సిస్టర్ పాపం చాలా బాధతోటి కోపంతో వచ్చిన కామెంట్ అది, అక్క మీరు పెడితే పెట్టండి లేకపోతే లేదు. ఎందుకంటారని, మేము రోజు ఎదురు చూస్తూ ఉంటాం మీ వీడియోస్ వస్తుందని, అది రావు, మీరు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పెడతారు, వీలైనప్పుడు పెడతారు అన్నట్టు మాట్లాడారు. నాకు చాలా హార్ట్కి టచ్ అయిందనమాట. అవును, ఇది కరెక్టే కదా. ఇప్పుడు నేనంతే, ఏదైనా ఒక వీడియోని బాగా ఇష్టపడి చూస్తున్నాను అనుకోండి, వస్తుంది కదా అనుకుంటాం. తీరా రాకపోతే ఇంకా మనకి కోపంలో, బాధలో చిరాకు వచ్చేస్తుంది. ఇంకా నాకు అదే అనిపించింది. అందుకనే మార్నింగ్ లేవగానే సరే ఏదైనా పని ఉండనివ్వండి, ముందైతే కనీసం ఒక 10 నిమిషాలైన వీడియో అనేది పెట్టాలని డిసైడ్ అయిపోయాను అనమాట. పొద్దున్న లేవగానే అసలు నేను 6 గంటలకి అలారం పెట్టుకున్నానండి. అసలు లేవలేకపోయాను. లేద్దాం అనుకుంటే ఫుల్ చలి. అమ్మ కొంచెంసేపు పడుకుందామని మళ్ళీ పడుకున్నాను పేరే కానీ ఎంత అయిందని టైం మళ్ళీ చూసుకుంటాం మొబైల్ని. ఇంకో 10 నిమిషాలు అయిందా, ఇంకో 10 నిమిషాలు పడుకుందాం, అలా 6:40కి లేచానండి. ఇంకా లేవగానే ఇంకా ఇల్లంతా తుడిచేసి, బయట తుడిచేసి పిల్లల్ని లేపనమాట. ఇంకా లేపేసి ఇంకా స్టార్ట్ చేశాను వంట కూడా అంతా వీడియో షూట్ చేయలేకపోయాను హడావిడిలో. పొద్దునే స్కూల్స్ హడావిడి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. అది మన భాషలో ఏమంటారంటే, మన రోజుల్లో యూనిట్ టెస్ట్లు, అసైన్మెంట్ టెస్ట్లు ఉండేవి కదా, ఇప్పుడు అది ఏదో అంటారండి ఇది, సెమిస్టర్స్ అంటే క్వార్టర్లీ, ఆఫర్లీ, వాటిని సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అంటున్నారు. ఇప్పుడు వచ్చేసి అసైన్మెంట్స్ అని అంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ మాట, వాళ్ళు చదివించడంలో అలా కొంచెం బిజీ అయిపోయి, ఇంకా పెడదాంలే ఎప్పుడైనా ఒక మంచి వీడియో పెడదాం అన్నట్టు ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాను. అంటే అస్తమాను ఆ వండడాలు, కడగడాలు అవి ఎందుకో నాకు నచ్చుతాయి, కానీ ఎదుటి వాళ్ళ ఏమనుకుంటారో, మాకు రాదా ఇవి, ఇంకా నీ వీడియోస్లో మాకేం కనిపిస్తుంది, ఏదైనా కొత్తదనము, ఏదైనా మోటివేటెడ్, ఏదైనా నాలెడ్జ్ రిలేటెడ్ ఉంటే బాగుందని అనుకుంటారేమో అని నేను పెద్దగా పెట్టనమాట. వంటలు కూడా పెద్దగా ఏం చేయట్లేదులేండి ఈ మధ్యన. ఇంకో దీంట్లో సేల్స్లో పడి, ఇప్పుడు ఏంటంటే పండగ టైంలో సేల్స్ ఎక్కువ ఉంటాయండి. పండగ టైంలో చాలా ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో కొంచెం మనం బిజీగా అన్నీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. లేదు, మనం అలా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, కొంచెం మనం వెనకబడిపోతాం. అలా నేను ఏదన్నా అనుకుంటే మొత్తము దాని మీదే ఉంటానన్నమాట, వదలను.
సో దానివల్ల నేను వీడియోస్ పెట్టడానికి ఇలాగ అయిపోతుంది. అయినా సరే మొత్తం మీద అయితే ఒక 10 నిమిషాలను పెడదామని డిసైడ్ అయ్యా. నిన్న చూసిన కామెంట్ అలా అనిపించింది నాకు. ఇంకో దోశలు పిండి ఇంకా రుబ్బే టైం లేక బయట నుంచి తీసుకొచ్చాను. ఎప్పుడు తీసుకొచ్చినా అండి మెత్తగా ఉండేదన్నమాట. అంటే అటుకులు కలుపుతారనుకుంటా. మెత్తగా ఉండేసరికి అంతా దీనికి అతుకుపోయేది. ఏదో తిప్పలు పడి ఇడ్లీ పిండో ఏదో కలుపుకొని వేసేదాన్ని. ఈసారి నేను ఏం చేశానంటే ఇడ్లీ పిండి కూడా లేదు ఇంట్లో. బయట పిండి కూడా అంత ఏం బాగోట్లేదు, నచ్చట్లేదు. నేనే చేద్దామని డిసైడ్ అయిపోయాను. దోశల పిండి ఒకటే బాగుంటుంది. దీంట్లో ఇడ్లీ రవ్వ కలిపానండి. ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ కలిపితే ఎలా ఉందంటే క్రిస్పీగా వచ్చిందనమాట. ఇప్పుడు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అంత క్రిస్పీగా వచ్చినాయి. బాగుంది. మీకు కూడా ఎప్పుడైనా బయట నుంచి తీసుకొస్తే మాత్రం చూడండి. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారండి. టిఫిన్ అని తినిపించేసి బాక్స్ పెట్టేసి పంపించేశాను. అయితే 9 వీడియోలు పెట్టమన్నారు కదా. ఆల్రెడీ నేను ఒక 3 వీడియోలు పెట్టేశాను. ఇది 4వ వీడియో అనమాట. షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు వెళ్ళినట్టు ఇదే పని అండి నాది. ఇంకా స్నానం అవి చేయకుండానే చేస్తాను. ఎందుకంటే మనకున్నది 24 అవర్స్. అంటే 24 అవర్స్ అంటే 12 గంటలు ఎలాగో నిద్రపోతాం కదా. అంటే డే టైం అనమాట. ఇప్పుడు ఎంత అయింది టైము? 9 అయింది. 9 నుంచి నెక్స్ట్ నైట్ 9 వరకు వచ్చే వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. సో అందుకని పొద్దున పెట్టేసామనుకోండి అలాగా వ్యూస్ రన్ అవుతూ ఉంటాయి కదా. అందుకని వెంటనే ఈ పని చేసేసుకుంటాను. ఈ పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక 3-4 మీషో వీడియోస్ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి కదా. మరి అది అస్సలు నేను వదలనండి. స్టిచ్చింగ్ అయితే డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. నేను అస్సలు వదలను అనమాట. ఎంతోమంది నేర్చుకుంటున్నారు. నేను అస్సలు దాన్ని అయితే వదలను. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్లో కొంచెం బిజీ ఉంటున్నాం. ఇంకా అలా లేకపోతే ఇంకా పెట్టకూడదని లేదు. కానీ కొంచెం టైం అడ్జస్ట్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది అంతే. కానీ ఎలాగైనా పెట్టాలండి. ఇక్కడ మనకి అప్సరా పెన్సిల్స్ ఉన్నాయండి. మ్యాజిక్ ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్స్ 50 ఉన్నాయంట. బయట అయితే మనకి ఒకటి 5 రూపాయలు అనుకుంటా. అయితే 242 రూపీస్ అని చూపిస్తుంది ఇక్కడ. అయితే 242 డివైడెడ్ బై 50 అంటే 4 రూపీస్ 84 పైసా పడుతుంది. అంటే మనకి ఇంకా కొంచెం తక్కువే పడుతుందని నేను అనుకుంటున్నాను. 50 ఉంటాయి దీంట్లో. కలర్స్ ఉంటాయి అన్నమాట. రైటింగ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే చూస్తున్నా. ఇది చూస్తూ నేను మళ్ళీ మీషోలో ఏమైనా ఉన్నాయేమో అని చూస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యన వ్యూస్ రావట్లేదని చాలామంది అంటున్నారు. ఇంకా నేను పెద్దగా పట్టించుకోవట్లేదండి వ్యూస్ కోసం వాటి కోసం పట్టించుకుంటే మనం వర్క్ చేయలేమన్నమాట. ఇంకా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చే టైంలో వస్తాయి అంతే. ఇక్కడ చూసారు కదా వాయిస్ ఇస్తున్నాను అనమాట. నేను మీకు వినిపించట్లేదు. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసాను. ఇలా వాయిస్ ఇచ్చేసి దీన్ని అప్లోడింగ్ చేసేసి మన యూట్యూబ్లో కాదు ఇన్స్టాలో పెట్టాలన్నమాట. ఇన్స్టాలో పెట్టామంటే ఇప్పుడు చూడండి ఇలా వస్తున్న వాయిస్. 1 మినిట్ వీడియో అంతే. ఈ 1 మినిట్ వీడియో తీయాలంటే అది వీడియో షూటింగ్కి ఎడిటింగ్కి అబ్బో చాలా టైం పట్టేస్తుందండి. కానీ తప్పదు. డబ్బులు రావాలంటే చేయాల్సిందే వర్క్. ఇంకా ఇప్పుడు డౌన్లోడ్ చేసేస్తున్నాను. చిన్న స్టాండ్ ఎప్పుడో కొన్నానండి. అసలు మీరు దాని గురించి అడగొద్దు. ఇప్పుడు అసలు లేదు. మా ఫ్రెండ్కి సజెషన్ చేశాను అనమాట. ఇలా చిన్న స్టాండ్ కొనుక్కో బాగుంటుందంటే, ఒకటి బుక్ చేస్తే ఇంకోటి వస్తుంది కుమారి, అసలు అది రావట్లేదు అన్నది. అది కరెక్టేలేండి. మనం బుక్ చేసినవి స్టాక్లో లేకపోతే ఏం చేస్తున్నారంటే వేరే పెట్టేస్తున్నారనమాట. దానివల్ల మనకి మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుంది. ఆ చిన్న స్టాండ్ అసలు స్టాక్లో లేదు. ఇంకా పెద్ద స్టాండే కొనుక్కోవాల్సిందే. ఎరేజర్ పెన్స్ అని వస్తున్నాయంటండి. అది చూడాలి. ఎరేజర్ పెన్స్ అని కొత్తగా వస్తున్నాయన్నమాట. అంటే పెన్లోనే మనం ఎరేజ్ చేసేసుకోవచ్చు. అవి కూడా నేను రివ్యూ ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఇప్పుడైతే నాకు అప్లోడింగ్ అయిపోతుందండి. ఇంకా అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను అనమాట. అప్లోడ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా అది రన్ అవుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదే పని అండి. ఇంకా పీటర్ నెక్ ఒకటి బ్లౌజ్ ఉంటే కుట్టానమాట. అదొకటి వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి పోస్ట్ చేయాలి. అది స్టిచ్చింగ్ అయిపోయింది, ఎడిటింగ్ చేయాలన్నమాట. ఎడిటింగ్ చేస్తే అది కూడా అయిపోతుంది. వచ్చేసి శారీలోంచి వచ్చిన స్పంజ్ పేపర్స్ అండి. ఇవి దాచిపెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా పర్స్ కుట్టుకోవడానికి, బ్యాగ్స్ కుట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. ఇవన్నీ నేను గ్యాదర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.